హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవి. ఈరోజు హ్యాపీ మా వంటిల్లు నా వ్లాగ్స్లో నేను మీకు చూపించబోయే రెసిపీ నేను మా ఇంట్లో చేసే చికెన్ ఫ్రై అండి. చికెన్ ఫ్రై ఈరోజు మీకోసం నేను చేసి చూపిస్తున్నాను. మీరందరూ డెఫినెట్గా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఈ కర్రీ కోసం నేను ఒక హాఫ్ కిలో పైన బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా క్లీన్ చేసిన చికెన్లో ఒక స్పూన్ సాల్ట్, అలాగే ఒక చిటికెడు పసుపు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి మ్యాగ్నేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని పక్కకు పెట్టి ఉంచానండి. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేద్దాము. స్టవ్ పై కళాయి పెట్టుకుందాము. ఇట్లా ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 ఆనియన్స్ని సన్నగా తరిగి పెట్టుకున్నాను. అలాగే ఒక 3-4 పచ్చిమిర్చి కూడా నేను కట్ చేశాను. ఇప్పుడు ఇవి వేసి ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయండి. ఇందులో కొంచెం ఉప్పు, అలాగే చిటికెడు పసుపు వేసి ఫ్రై చేద్దాము. కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసి కలిపి మూత పెడదామండి. ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు ఒకసారి చూద్దాం. ఆనియన్స్ వేగిపోయినాయండి. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకుందాము. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసి చికెన్ కూడా వేసుకొని 5 to 7 మినిట్స్ వరకు దీన్ని మూత పెట్టేసి ఇలానే ఉంచేద్దామండి. చికెన్లో వాటర్తోనే మనం ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేసాం కాబట్టి దాంట్లో ఉన్న వాటర్తోనే చికెన్ ఉడుకుతుందండి. 5 to 7 మినిట్స్ వరకు దీన్ని ఇలానే ఉంచేద్దాము. మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకుందాము. ఇప్పుడు ఒకసారి చూద్దామండి. చూడండి, వాటర్ అబ్జర్వ్ అయిపోతుంది. ఇప్పుడు ఒక్కసారి బాగా కలిపి ఈ స్టేజ్లో మనం ఒక స్పూన్ ధనియాల పొడి అండి, అలాగే ఒక స్పూన్ జీరా పొడి, 2 టేబుల్ స్పూన్స్ కారపొడి అండి. ఇందాక మ్యాగ్నేట్లో నేను కొంచెమే వేసాను. ఇప్పుడు కర్రీకి సరిపడగా వేసుకుందాము. అలాగే ఇందాక సాల్ట్ కూడా నేను కొంచెం వేసాను. ఇంకొక ఎక్కువ పట్టేస్తుంది ఎక్కువ వేస్తే. ఇప్పుడు కర్రీకి సరిపడగా ఉప్పు, కారం అన్ని ఈ స్టేజ్లో మనం అడ్జస్ట్ చేసుకుందామండి. అలాగే ఇప్పుడు ఈ మ్యాగ్నేట్ చేసిన బౌల్లోనే కొంచెం వాటర్ పోసేద్దాము. ఇప్పుడు వాటర్ వేసి ఒకసారి బాగా కలిపి ఒక 10 నిమిషాల వరకు మళ్ళీ మూత పెట్టేసి మనం ఉడకనిద్దాము. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక నిమ్మకాయ అండి, దీన్ని జ్యూస్ తీసి పక్కకు పెట్టుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకున్నాము. మేము దీంట్లో టమాటో అది ఏమి యాడ్ చేయలేదు కాబట్టి లెమన్ జ్యూస్ వేసుకున్నామండి. అది కూడా స్టవ్ ఆఫ్ చేసాము, జ్యూస్ చేసి పక్కకు పెట్టుకున్నాము. ఇది ఇంకా మనకి సిమ్లో పెట్టి ఇంకొక 5 మినిట్స్ ఉంచుతాము. దగ్గరికి అవ్వాలి. ఒకసారి చెక్ చేసుకున్నామండి. చూడండి, దగ్గరికి అయ్యింది. దీంట్లో కొంచెం నేను ఇది ఎండబెట్టిన కరివేపాకు అండి. ఇది నాకు చాలా ఇష్టం. ఈ ఫ్లేవర్ కొంచెం డ్రై కరివేపాకు ఇలా క్రష్ చేసి వేస్తే చాలా చాలా బాగుంటుంది చికెన్ ఫ్రైలోని. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ డ్రైది కాకపోయినా ఫ్రెష్ కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు గ్రేవీగా దగ్గరికి ఎంత బాగా వస్తుందో. కావాలంటే మీరు ఈ స్టేజ్‌లో కూడా మీకు గ్రేవీగా కావాలనుకుంటే ఇలా ఉంచొచ్చండి. కానీ నేను ఫ్రై అన్నాను కదా, అందుకని ఇంకా దగ్గరికి అవ్వాలండి. మీకు ఈ స్టేజ్‌లో మంట కొంచెం హై పెట్టుకొని ఫ్రై చేద్దాము. ఇప్పుడు సన్నగా తరిగిన 3 పచ్చిమిర్చి చీలికలండి. దించే ముందు వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఫైనల్‌గా ఇందాక చెప్పాను కదండీ మీకు, ఒక నిమ్మకాయ జ్యూస్ తీసి పెట్టాను. ఇప్పుడు అది వేస్తున్నానండి. ఇది ఒక లెమన్ జ్యూస్. ఇప్పుడు బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి, దగ్గరికి వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసాను. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందామండి. ఇది మా ఇంట్లో నేను చేసే చికెన్ ఫ్రై, సింపుల్ అండ్ ఈజీగా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. డెఫినెట్గా మీకు అందరికీ నచ్చుతుంది. ట్రై చేసి ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.